హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా హెల్తీగా ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రొయ్యల వేపుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లోకి కానీ స్నాక్స్ కింద కానీ బిర్యానీలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒకసారి ట్రై చేశారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం రొయ్యలను అయితే తీసుకున్నాను. ఇలా ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని, నేను ఆల్రెడీ క్లీన్ చేసినవే కొనుక్కొచ్చామండి. వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసుకొని, ఈ బౌల్ని స్టవ్ వెలిగించి ఈ బౌల్ పెట్టుకొని దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని, వాటర్ వేయకుండానే వాటర్ వచ్చేస్తాయండి ఈ ఫ్రాన్స్లో. తప్పకుండా పసుపు ఉప్పు వేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా రొయ్యల్ని ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టడం వల్ల దీంట్లోని వాటర్ అంతా వచ్చేసింది అనుకోండి, రొయ్యలు అనేవి నీచు వాసన రాకుండా ఉంటాయండి. ఈ వాటర్ అనేది మనం రొయ్యల్లోంచి తీసేసినట్లు అవుతుంది కాబట్టి రొయ్యలు కూడా గట్టిగా చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని మనం కర్రీ కానీ ఫ్రై కానీ చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రాన్స్ కర్రీ చేసినా ఫ్రై చేసినా ఇదే విధంగా చేసుకోవాలండి. వాటర్ చూడండి, నేను పోయకుండానే ఎంత వాటర్ వచ్చేసినాయో. ఇలా వాటర్లో ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఇప్పుడు ఈ వాటర్ నుంచి ఈ రొయ్యల్ని సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి ఇప్పుడు అదే స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 2 లేదా 3 వేసుకుంటున్నాను. అదేవిధంగా 2 ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకోవడం వల్ల మనకి ఫ్రై కూడా అన్నంలో కలుపుకోవడానికి వస్తుందండి. ఇలా ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది ముందే ఆనియన్స్లో ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుందండి. కానీ ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు పడుతుంది. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. మనం ముందుగా ఉడకపెట్టుకున్న రొయ్యల్ని వాటర్ నుంచి తీసేసుకున్నాం కదా, అప్పుడు ఆ రొయ్యలన్నింటినీ వేసేసుకుంటున్నాను. ఇలా రొయ్యలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. 1/2 కిలో రొయ్యలకి సరిపడా సాల్ట్ని పసుపుని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే సాల్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరొకసారి కలుపుకుందాం. ఈ ఫ్రాన్స్లోని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా బాగా కలిపేసుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ముందే స్పైసెస్ని యాడ్ చేయడం వల్ల రొయ్యలు అనేవి సరిగ్గా కుక్ అవ్వండి. అందుకని బాగా కుక్ అయిన తర్వాతే స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయినప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు కారం పచ్చివాసన పోయే వరకు ఈ స్పైసెస్ అన్నీ బాగా రొయ్యలకి పట్టేటట్టు కుక్ చేసుకోవాలండి. ఇది సైడ్ డిష్ కిందనే బాగుంటుంది.
రైస్లో గట్ట బాగుంటుందండి. బిర్యానీలో కానీ ఏ విధంగా అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు. ఫ్రాన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్నామంటే, లేదా సైడ్ డిష్ కిందన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.